ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనం ప్రీవియస్ చాలా వీడియోస్ చేసాం గోల్డ్ పైన ప్రైసెస్ విషయంలో. కానీ చూసుకుంటే నిన్న ఒక ప్రైస్, ఈరోజు ఒక ప్రైస్ ఉంటుంది. రేపు పెరగొచ్చు, తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కూడా అంటే ఎంతో పెద్దగా కాదు కానీ కొంచెం. మరి ఈ రోజు గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది, నిన్న ఎలా ఉంది, మరి రేపు ఎలా ఉండబోతుంది ప్రైసెస్? అగైన్ పెళ్లిళ్ళ ముహూర్తాలు వచ్చేంత వరకు వీటిలో ఎదుగుదల కనిపించట్లేదు. గోల్డ్లో ఉన్న షైన్ అంతా పోతున్నట్టుగా కనబడతా ఉంది. రోజు రోజుకి డే లోస్ కొడతా ఉంది. అనౌన్స్మెంట్తో ఇంకా చెక్కులు పడుతూ ఉంది. సో ఈ డౌన్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తూ ఉంది. మనం ఆల్రెడీ అనుకున్నాం మేజర్ అనౌన్స్మెంట్ ఫెడరల్ రిజర్వ్ అయిపోయింది, ఇండియాలో అయిపోయింది, డిమాండ్స్ కూడా తగ్గింది. అట్ ద సేమ్ టైం ఈవెంట్స్ కూడా లేవు అండ్ యుఎస్ ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు గోల్డ్ సిల్వర్లో ఎవ్రీ రైజ్ కరెక్షన్ వస్తుంది, లోవర్ బాటమ్స్ ఫామ్ అవుతుంది. సో ఈ ఛానల్ కంటిన్యూ అయినంత వరకు మనకి డిప్ వస్తూనే ఉంటుంది. హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ వస్తుంది, లోవర్ లోస్ లెవెల్స్లో బయింగ్ వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. ఎనీ అనౌన్స్మెంట్ స్టాక్ ఈజ్ ఫాలింగ్, అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఈజ్ ఫాలింగ్. నిన్న కూడా చూడండి, ఈవినింగ్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్స్ వచ్చాయో యూఎస్లో ఆటోమేటిక్గా హ్యూజ్ సిల్వర్లో డిప్ వచ్చింది, గోల్డ్లో కూడా మంచి డిప్ వచ్చింది. ఓకే, సిల్వర్లో అయితే ఒక ఇంపార్టెంట్ లెవెల్ని కూడా కొంత బ్రేక్ చేసి ఇంకా దాని లెవెల్ కిందికి వెళ్ళి ఇంకా బాటమ్ లెవెల్స్ చూసే అవకాశంగా కనపడుతూ ఉంది. గోల్డ్ అన్న కొంత బెటర్గా ఉంది కానీ సిల్వర్ ఇంకా సెల్ ఆఫ్ మోడ్లోనే ఉంది. బట్ ఎక్కడి నుంచి రివర్స్ వస్తుంది అనేది మనం ఇంకా వెరీ నియర్ టు ద బాటమ్ అన్నట్టుగా నాకు కనపడుతుంది. మేబీ ఈ వీక్లో ఇంకో నెక్స్ట్ 2-3 డేస్లో ఎక్కడో సపోర్ట్ తీసుకొని పుల్ బ్యాక్ వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ ఛానల్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉన్నది. బట్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్స్ ఎప్పుడైతే నేను చార్ట్ స్టడీ చేశానో రెడ్ క్యాండిల్ ఫార్మేషన్స్ కాస్త హ్యూజ్గా ఉంటున్నాయి. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ వీక్నెస్. సో దట్ వీక్నెస్ అనేది డౌన్వర్డ్ ట్రెండింగ్ ఛానల్లో కనిపిస్తుంది కాబట్టి మనం లోవర్ లెవెల్స్ చూస్తూ ఉన్నాం. బట్ దిస్ ఈస్ అ గుడ్ టైమ్ ఫర్ ఇన్వెస్టర్స్ టు స్టార్ట్ అక్యుములేటింగ్ బికాస్ దే మిస్ ద ర్యాలీ. సిల్వర్ మనకు 80,000 to 85,000-87,000 వచ్చినప్పుడు మనం తీసుకోలేదు, రైట్? 95,000-97,000 వరకు వెళ్ళింది. అగైన్ వీఆర్ గెటింగ్ ఆపర్చునిటీ నౌ. ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ టు స్టార్ట్ అక్యుములేటింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ అని నా అభిప్రాయం. ఈ బాటమ్ లెవెల్స్ వెరీ సూన్ ఐ ఫీల్ దెర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ సమ్వేర్ అండ్ ఫ్రమ్ దేర్ పుల్ బ్యాక్ ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, అగైన్ ఆ ఛానల్ కొంచెం స్ట్రెంగ్తన్ అయ్యి ఆ ఛానల్ బ్రేక్ అయినప్పుడు మనకు న్యూ హైస్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ థింక్ మేబీ బై జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్ అగైన్ పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి, కొంత క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఈ వీటిలో యాక్షన్ కూడా కనిపించే అవకాశం కనబడుతుంది. సో చూసుకుంటే గోల్డ్ లాగా సిల్వర్ కూడా షైన్ అవుతుంది మనం చూస్తున్నాం. దాని కారణాలు ఏమంటారు సార్? ఎందుకంటే యథా రాజా తథా ప్రజ. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కూడా పెరుగుతున్నాయి. Even they say, in certain electronic components and all, silver is also used. So what is happening is, because there is a demand for all these items, the requirement of silver is going worldwide in all these products. So automatically silver is getting lot of demand and interest among industry, among users, the retail users. So these things are doubling up the demand for silver. That's why silver is moving faster than gold sometimes. So ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ కూడా ఆటోమేటిక్ దాన్ని ఫాలో అవుతుంది. బట్ ట్రెండ్ ఛానల్ చూడండి, మనం లాస్ట్ 3-4 వీడియోస్లో కూడా ఛానల్ మనం చార్ట్లో క్లియర్గా చూపించడం జరిగింది. అందులో ఏమవుతుంది, మీకు క్లియర్గా ఛానల్ వైజ్ మూవ్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఒక హై ఫార్మేషన్ వచ్చాక కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి సైడ్ వేస్గా వెళ్తూ ఉంది డౌన్వర్డ్ ట్రెండ్లో. ఈ డౌన్వర్డ్ ట్రెండ్ కంప్లీట్ అయ్యాక అగైన్ the real strength of gold and silver will emerge అని నా వ్యూ. సార్, ఇంకొక విషయం ఏంటంటే ఈ గోల్డ్లోనే 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్, 17 ఇలా కూడా ఉంటాయి కదా సార్? అంటే వాటి గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? మనం గోల్డ్ ఆర్నమెంట్స్ చేసేటప్పుడు బిస్కెట్ అనేది 24 క్యారెట్స్ ఉంటుంది, ఆర్నమెంట్ చేసేటప్పుడు 22 క్యారెట్ అని ఉంటుంది. కొన్ని స్టోన్స్ మనం డైమండ్స్ ఇలాంటివి చెప్పినప్పుడు పెట్టినప్పుడు దే నీడ్ లోవర్ క్యారెట్ గోల్డ్. సో దే విల్ ట్రై టు యూజ్ 18 క్యారెట్. నా ఇప్పుడు లైట్ వెయిట్ గోల్డ్ అని చెప్పేసి మీరు 14 క్యారెట్, 16 క్యారెట్ కూడా వస్తుంది. ఫ్యాషన్ జ్యువెలరీ, డైలీ వేర్ జ్యువెలరీ,
because people when they're going to office or going outside, Yes. they would like to use some rough and tough ornaments and Ornaments. lightweight ornaments. So now most of the brands, now you have seen a lot of brands, Yes, they're yes. coming out. I don't want to name all those things, Yes, yes. but they're exclusively focusing on lightweight and rough and tough ornaments with lower carat weight, Yes. which is good for our pocket also. Pocket also. Budget కూడా. బడ్జెట్ Yes. మన బడ్జెట్ లో వచ్చేలా లైట్ వెయిట్ లో విత్ ప్రాపర్ క్యారెట్ అండ్ ప్రాపర్ డిజైన్ దోస్ ఆర్ బీయింగ్ డన్. దిస్ ఇస్ ద న్యూ సెగ్మెంట్. Yes. రెండు విధాలుగా అవుతుంది. గోల్డ్ ప్రైస్ పెరగడం వలన 2 ways అవుతుంది. ఒకటి సిల్వర్ జ్యువెలరీ స్టార్ట్ అయింది, అవును. రెండోది లోవర్ క్యారెట్ 14 క్యారెట్ 16 క్యారెట్ 18 క్యారెట్ 20 క్యారెట్ గోల్డ్ కూడా ఎక్కువ ప్రాముఖ్యతకు Yes. వస్తుంది బికాస్ ఆఫ్ ద ప్రైస్. Yes. At the same time, they are lightweight and regularly usable sort of ornaments with branded things are also coming out, which are friendly pocket, మన pocket కి friendly గా కనబడుతున్నాయి Yes. కాబట్టి వాటి డిమాండ్ కూడా వస్తుంది. వీటి డిమాండ్ వల్ల కూడా ఏమవుతుందంటే న్యూ అప్లికెంట్స్ వస్తారు, Yes. న్యూ అప్లికేషన్స్ వస్తున్నాయి. మనం ముందర ఏంటంటే గోల్డ్ కాస్ట్లీ కాబట్టి అవును. ఓన్లీ కపుల్ ఆఫ్ ఐటమ్స్ రెగ్యులర్ వాడి మిగతా అంతా ఫంక్షన్స్ కి ఈవెంట్స్ కి వాడుతుంటాం. Yes. ఇప్పుడు ఇలా రావడం వల్ల ఏమైందంటే వీటి అప్లికేషన్స్ పెరుగుతున్నాయి. 18 క్యారెట్ 14 క్యారెట్ కూడా Yes. పెరుగుతుంది కాబట్టి గోల్డ్ ఆటోమేటిక్ గా వీటి ద్వారా కూడా డిమాండ్ పెరుగుతుంది. సిల్వర్ ని కూడా ఆర్నమెంట్ కింద వాడుతా ఉన్నారు. లాట్ ఆఫ్ సిల్వర్, Yes. దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్రాండెడ్ సిల్వర్ ఆర్టికల్స్ విచ్ ఆర్ బీయింగ్ సోల్డ్ విచ్ లుక్ యాజ్ ఇట్ ఈస్ లైక్ అ గోల్డ్ Yes. బట్ చీపర్. Cheaper. That is also giving lot of additional application for silver. Yes. సో మీరు చెప్పిందని చూసుకుంటే ఇప్పుడు క్రేజ్ అనేది ట్రెండ్ కూడా బాగుంది. ఇప్పుడు 18 క్యారెట్స్ 14 క్యారెట్స్కి మరి దాంట్లో కస్టమర్కి తగ్గ వాళ్ళ ఫ్యాషన్ జ్యువెలరీలో కూడా ఐటమ్స్ కూడా అలానే వస్తున్నాయి. జస్ట్ కస్టమర్స్ కూడా దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొనడానికి. మీరు అన్నట్టుగా బడ్జెట్ తక్కువ, బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కాబట్టి. మరి ముందు ముందు చూసుకుంటే ఈ 22 క్యారెట్స్కి క్రేజ్ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందంటారా దీని వైపు వెళ్తూ ఉంటే? తగ్గే అవకాశం లేదండి. అవి పెట్టుకునేటి మనం ఈవెంట్స్ కి వాటికి వాడేసుకుంటాం, ఇవి డైలీ వేర్ కి కూడా వాడేస్తున్నాం. మన అప్లికేషన్ పెరుగుతుంది. ఓకే, అప్లికేషన్ పెరుగుతుంది. ముందర ఏంటంటే ఓన్లీ ఫంక్షన్స్ ఈవెంట్స్ కి కొంచెం మంచిగా డీసెంట్ గా మంచి లగ్జూరియస్ గా కనిపించే ఐటమ్స్ వేసుకునే వాళ్ళం. ఇప్పుడు డైలీ వేర్ కి కూడా అప్లికేషన్ వస్తుంది కాబట్టి అది కూడా వేసుకొని ఇంకా సంతోషంగా డైలీ గోల్డ్ ఆర్నమెంట్ వేసుకుంటేనే సంతోషం వస్తుంది. అది 14 క్యారెట్ 18 క్యారెట్ 20 క్యారెట్ డిఫరెంట్. Yes. But application is increasing. Yes. That is where we have to see. So that's a good thing, win-win situation for everybody. Yes. For gold as well as for us. అలా చూసుకుంటే గోల్డ్ సిల్వర్ డిమాండ్ ఇంకా పెరుగుతూనే ఉంది. Yes. అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ మీరు కరెంట్ సిచ్యువేషన్ లో చూస్తే యూ కాంట్ ఈవెన్ మేక్ అవుట్ దట్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ సిల్వర్. యూ విల్ సీ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ గోల్డ్. Okay. సో వై పీపుల్ విల్ నాట్, ఓన్లీ థింగ్ ఏంటంటే సిల్వర్ తో చేసిన జ్యువెలరీకి రీసేల్ ఉండదు, Yes. యూజ్ అండ్ త్రో. ఓకే, అదే గోల్డ్ మీరు 14 క్యారెట్ వేసుకున్నా 16 అయినా 18 అయినా 20 ఏ క్యారెట్ గోల్డ్ వేసుకున్నా కానీ రీసేల్ వాల్యూ ఉంటుంది, ప్లస్ మీరు దాన్ని వాడుకోవచ్చు. ఎస్. సో వీటి వల్ల కూడా ఈ గోల్డ్ ప్రైస్ అనేది పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ ఇలా మీరు అప్లికేషన్స్ పెరగడం వల్ల కూడా ఈ డిమాండ్ అండ్ సప్లై ఉండడం వల్ల కూడా ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ పెరుగుతుందేమో నా అభిప్రాయం. ఇప్పటి వరకు మనం లాస్ట్ 40 years 50 years మనం చూస్తే 9.2% కంపౌండింగ్ ఇచ్చాయి లాస్ట్ 40 years లో. అక్షయ తృతీయ రోజు కొన్నప్పుడు ఎస్ఐపి లెక్క ఎవ్రీ ఇయర్ అక్షయ తృతీయ రోజు ఇంకా ఎక్కువ ఇస్తుంది రిటర్న్స్. ఇప్పుడు ఇవన్నీ అప్లికేషన్ పెరిగితే ఇంకా ఎక్కువ ఇస్తుందన్న అండర్స్టాండింగ్. ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు, అప్లికేషన్స్ పెరుగుతున్నారు, దేశాలు కూడా గోల్డ్ ని ఇంకా ఎక్కువ రిజర్వ్ గా తీసుకుంటుంది బికాస్ లాట్ ఆఫ్ డెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాళ్ళ నిల్వల్ని పెంచుకుంటున్నారు ప్రపంచం అంతటా. ఇక్కడ కొత్త అప్లికేషన్స్ వస్తున్నాయి, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కూడా పెరుగుతున్నాయి. సో నో వేర్ దెర్ ఇస్ అ డౌట్ that gold silver prices will come down or gold silver demand will come down. There is nowhere a chance. By chance if it comes down due to some reason, it's an opportunity అని మనం చూడడమే బెటర్ అని అండర్స్టాండ్. సో ఫైనల్లీ చెప్పండి సార్, జూలై ఎండింగ్ కల్లా గోల్డ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటారు? మీ యొక్క రీసెర్చ్ ద్వారా ఏం చెప్తారు? నా వ్యూలో అట్లీస్ట్ ఆల్ టైమ్ హై వచ్చేస్తుంది నా వ్యూ. ఎందుకంటే అప్పటికి చాలా వరకు విషయాలు సెటిల్ డౌన్ అయిపోతే అగైన్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంటది. జూలై మిడిల్ తర్వాతనే మొదలైపోతుంటది, ఆగస్ట్ లో మ్యారేజెస్ స్టార్ట్ అయిపోతుంది. అప్పటి వరకు యుఎస్ లో కూడా ఎలక్షన్ అనౌన్స్మెంట్స్ అవన్నీ క్లియర్ అయిపోతుంది. ఎక్సలెంట్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూడా పొలిటికల్ అంతా క్లియర్ అయిపోతుంది. సో స్టాక్ మార్కెట్ కూడా హ్యూజ్ పెరుగుతుంది కాబట్టి స్లోగా పీపుల్ విల్ సే ఓకే స్టాక్ మార్కెట్ హస్ గాన్ అప్ అ లాట్, లెట్ us book some profit.
గోల్డ్ ఈజ్ అట్ అ బాటమ్ లెవెల్ అట్ అ బెటర్ ప్రైస్, వై డోంట్ వి షిఫ్ట్ అవర్ మనీ? ఎస్. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని స్టాక్స్ చాలా పెరిగాయి, ఎస్పెషల్లీ డిఫెన్స్ స్టాక్స్ ఎస్. చాలా అంటే చాలా పెరిగాయి. సో దే విల్ ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్. దట్ అమౌంట్ దే విల్ ట్రై టు పుట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్. పాసిబిలిటీ ఈస్ దేర్ Yes. బికాస్ interest rates are going to come down because inflation is coming under control in India. Yes. So what will happen? RBI will start reducing interest rate. US already చెప్పేసింది. Yes. ఏమన్నదంటే ఇయర్ ఎండింగ్ కల్లా మేము ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలని ఆలోచనలు ఉన్నామని చెప్పేసింది. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే గవర్నమెంట్, retailer will not put in fixed deposit or Yes. bonds. They'll try to shift into some other thing. Yes. Okay, stock market has gone up a lot, the prices are expensive. Okay, no one will buy, and the people who are in good profit, they'll try to book their profit, they'll try to put in mutual fund, they'll try to put in gold and silver. And Yes. నా understanding. థ్యాంక్ యూ సార్. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.